తెలంగాణలో భూమిపై ఉన్న అసైన్డ్ చిక్కుముడులే ఇప్పుడు రేవంత్ సర్కార్కు పెద్ద సవాలుగా మారాయి. పేదవాడి ఆకలి తీర్చడానికి నాడు ప్రభుత్వం ఇచ్చిన భూములు నేడు బడాబాబుల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలుగా మారిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 22 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై రెవెన్యూ శాఖ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటారా లేక ఉన్నవారికే పట్టాలిస్తారా? చట్టం ఏం చెబుతోంది? దీనిపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసైన్డ్ భూములపై ఫోకస్ పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేసిన భూములు కాలక్రమేణా అన్యక్రాంతమైనట్లు రెవెన్యూ శాఖ నివేదిక తేల్చింది. దీంతో అసలు లబ్ధిదారుల దగ్గర భూమి ఎంత ఉంది, ఇతరుల చేతుల్లోకి ఎంత వెళ్ళింది అనే అంశంపై ప్రభుత్వం సీరియస్ కసరత్తు చేస్తోంది. అక్రమంగా చేతులు మారిన లక్షల ఎకరాల భూమిపై రేవంత్ సర్కార్ తదుపరి అడుగు ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసైన్డ్ ల్యాండ్ అంటే కేవలం భూమి మాత్రమే కాదు, అది పేదవాడి జీవనోపాధి. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు కేటాయించిన ఈ భూముల్లో గణాంకాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆసిఫాబాద్లో లక్షలాది ఎకరాల్లో సాగు జరుగుతుంటే హైదరాబాద్ వంటి నగరాల్లో అసైన్డ్ భూమి నామమాత్రంగానే మిగిలింది. నల్గొండ జిల్లాలో 1,38,000 ఎకరాలు ఉన్నా అందులో సాగు అవుతోంది కేవలం 1000 ఎకరాలు మాత్రమేనని తేలింది. మిగిలిన భూమి ఏమైందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. 1954 నుంచి పంపిణీ చేసిన భూముల్లో చాలా వరకు ఇప్పుడు బడా రాజకీయ నేతలు, రియల్టర్ల కబంధ హస్తాల్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో భూముల విలువ పెరగటంతో అక్రమ రిజిస్ట్రేషన్లు, నోటరీల ద్వారా వేల ఎకరాల బదిలీ జరిగింది. 2017 తర్వాత పట్టాల జారీ ఆగటం, రెవెన్యూ శాఖ వీటిని నిషేధిత జాబితాలో చేర్చడంతో వివాదాలు మరింత ముదిరాయి. తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం ప్రకారం ఈ భూములను అమ్మడం, కొనడం శిక్షార్హమైన నేరం. లబ్ధిదారుడు మాత్రమే సాగు చేసుకోవాలి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉంది. అయితే 1958 జూలై కన్నా ముందు ఇచ్చిన భూములకు విక్రయ హక్కులు ఉంటాయని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కొంతమందికి వెసులుబాటు కల్పిస్తోంది. కానీ 1,00,000 ఎకరాలకు పైగా భూమి నిబంధనలకు విరుద్ధంగా బదిలీ అయిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తానికి అసైన్డ్ భూముల అంశం ఒకవైపు పేదల సెంటిమెంట్, మరోవైపు భూమాఫియా అక్రమాల మధ్య నలుగుతోంది. స్వాధీనం చేసుకుంటే ప్రస్తుత యజమానుల పరిస్థితి ఏంటి? వెనక్కి తీసుకుంటే పేదలకు మళ్ళీ ఎలా పంపిణీ చేస్తారు? ప్రభుత్వం తీసుకునే ఫైనల్ సేఫ్టీ కోసం రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.